హాయ్ హలో ఎవ్రీవన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను. ఎప్పట్లాగే మరో సూపర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. టాపిక్ ఏంటంటే ప్రేమించే వాళ్ళము మనం, ప్రేమని తీసుకునే వాళ్ళు అవతలి వాళ్ళు. తీసుకునే వాళ్ళకే అంతుంటే మరి ఇచ్చే వాళ్ళకి మనకెంత ఉండాలి? నిజమే కదా. మనము మనసారా ప్రేమిస్తున్నాం అవతల వ్యక్తులని, దాన్ని తీసుకోవటం వాళ్ళకి రావట్లా. మరి దానికి మనం ఏం చేయాలి? బాధపడాల్సింది ఎవరు? మనమా వాళ్ళ? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాదండి. ఇవ్వటంలో ఏ లోపము లేదు, తీసుకోవటంలోనే లోపమంతా ఉంది. మీరు ఇస్తున్నారు ఫ్రెండ్స్, అప్పర్ హ్యాండ్ ఎవరిది? మీది. మరి మీరెందుకు బాధపడుతున్నారు? బాధపడాల్సింది ఎవరు? అవతలి వాళ్ళు కదా. అంత రివర్స్ ఎందుకు జరుగుతుంది? ఈ అంశాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఎక్కువ లేట్ చేయకుండా మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సాధారణంగా ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళే ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి. ఎందుకంటే ఏమో ఎవరికి తెలియదు. మన పార్ట్నర్ సరిలేకపోవచ్చు, వాళ్ళ ఆలోచన విధానం సరిలేకపోవచ్చు, మన మీద వాల్యూస్ తగ్గిపోయి ఉండవచ్చు, ఎక్కువగా వెనకాల పడుతూ ఉండవచ్చు, దానివల్ల మనం చులకనగా అయిపోయి ఉండవచ్చు. ఏ కారణం అయినా సరే ఉండవచ్చు. ప్రేమను ఇచ్చే మనకు లేనిది ప్రేమను తీసుకోవటానికి వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటుందన్నమాట. ఎందుకని అలా ఉంటుంది అనంటే వాళ్ళకి ప్రేమ విలువ తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ప్రేమ విలువని తెలుసుకుంటారో, ఆ యొక్క ఎఫెక్షన్, దాని వాల్యూ ఎవరైతే తెలుసుకుని నడుచుకుంటారో అవతల వ్యక్తుల్ని ఏమాత్రము అస్సలు అలుసు చెయ్యరు, చులకన భావంతో చూడరు. మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తి చాలా విలువైన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి విలువ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు? వాళ్ళకి దాని యొక్క వాల్యూ తెలిసినప్పుడు. వాల్యూ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దాని గురించి వాల్యూని ఎక్స్పెక్ట్ చేయటం తప్పా కాదా? ఎస్ ఆర్ నో? మీరే చెప్పండి. వాల్యూ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి మాట్లాడితే ఏమైనా అర్థం ఉంటుంది, కానీ ప్రేమ యొక్క విలువ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి మాట్లాడితే మనం మాట్లాడే ప్రతి మాట వేస్ట్ గా అయిపోతుంది. మనము వాళ్ళే ముఖ్యం అనుకుంటాం, ప్రాణం అనుకుంటాం. మీలో చాలా మంది అంతే కదా. ప్రేమించిన అమ్మాయి కోసమో లేదో అబ్బాయి కోసమో ఎంత టైం స్పెండ్ చేస్తారు, మీ సమయాన్ని వృధా చేసుకుంటారు, పనులన్నీ ఆపేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన గిఫ్ట్లు ఇవ్వాలని చూస్తారు, వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ మెసేజెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మనసు నిండా వాళ్ళని నింపుకుని ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఒక్క క్షణం కూడా మీరు మర్చిపోయి ఉండరు. మరి అవతల వాళ్ళు కూడా అలానే ఉంటున్నారు? ఉండట్ల. అక్కడ వచ్చేస్తుందండి. ఎందుకనంటే ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు దాని విలువ తెలుసు. ఏదైనా సరే మనకి ఫ్రీగా దొరుకుతుంది అనుకోండి, బజార్లో డబ్బులు లేకుండా మనకి ఏదైనా ఒక వస్తువు చాలా చీప్ గా దొరుకుతుంది అనుకోండి, దాని మీద మనకి ఎంత వరకు విలువ ఉంటుంది? అదే ఎక్కువగా మనం కాస్ట్లీగా ఒక వస్తువుని కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద ఎంత ఎక్కువ మనకి విలువ ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కొన్ని వస్తువులు మనకి బజార్లో చాలా ఈజీగా దొరికేస్తూ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ మనకి దొరకటం చాలా కష్టం. అటువంటి వస్తువుల కోసం మనం ఎంత డబ్బునైనా సరే ఖర్చు పెట్టి కొనుక్కోవాలని చూస్తామా? చూడము. మరి ఈజీగా వచ్చే వాటిని మనం ఎందుకని లెక్క చెయ్యము? ఎందుకంటే దానికంత డిమాండ్ లేదు. మార్కెట్లో దొరికే వస్తువులకు డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో సప్లై తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం సప్లై ఎక్కువ ఇస్తున్నాం, డిమాండ్ తక్కువైపోతుంది. చదువుకున్నారు కదా అందరూ, గుర్తుందా ఈ పాఠం? ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మన వాల్యూ పెరుగుతుంది, మన డిమాండ్ లేని చోట మన విలువ తగ్గిపోతుంది. అలాగే మీరు అనవసరంగా వాళ్ళకి ప్రేమని ఇస్తే, అవసరం ఉన్నా లేకపోయినా మీ విలువ తగ్గిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రేమ అనేది చాలా విలువైనదండి. దాన్ని ఎంత, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఎలా ఇవ్వాలో మనకి తెలిసి ఉండాలి. ఎవళ్ళకు పడితే వాళ్ళకి మనం తీసుకెళ్లి మన ప్రేమని అందించినప్పుడు దాని యొక్క డిమాండ్, దాని యొక్క విలువ కోల్పోతాం. అవునంటారా కాదంటారా? ఒకసారి ఆలోచించి చూడండి. మిమ్మల్ని అసలు వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లా, మీరు అక్కడికి వెళ్ళి విలువ లేని చోట మీ మాటకి
ఎవరైనా సరే లెక్క చేస్తారా? అసలు చెయ్యరనమాట. అలాగే మన ప్రేమ అవసరం లేని వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు మన డిమాండ్ తగ్గిపోతుంది, మన వాల్యూ పడిపోతుంది, మన విలువని మనం కోల్పోతాం. అలా జరగకూడదనంటే అవతల వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసు. ఎవరికి పడితే వాళ్ళకి మన ప్రేమని గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలియదు ఫ్రెండ్స్. ఈ విషయం తెలుసుకోకుండా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఈ డిమాండ్ సప్లై చూసేసాం కదా, ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు మీరు నన్ను ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అది నా దగ్గర ఉంటేనే మీకు ఇవ్వగలను. అలాగే నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే మీ దగ్గర ఉంటేనే మీరు నాకు ఇవ్వగలరు. ఫర్ సపోజ్ నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి, మీరు 10,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చారు, నేను ఇవ్వగలనా? నా దగ్గర 100 రూపాయలే ఉంది, నేను అది మాత్రమే ఇవ్వగలను. 100 రూపాయలు ఎక్కడ, 10,000 ఎక్కడ? అదే విధంగా ఇక్కడ ప్రేమ విలువ తెలియని వాళ్ళు చాలా మానసికంగా భేదగా ఉంటారు. వాళ్ళకి దాని విలువ తెలియదు. తెలియని వాడి దగ్గరికి వెళ్ళి మీరు కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే దొరుకుతుందా? దొరకదనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలియదు. కటిక పేదరికం అనుభవిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి పంచభక్ష పరిమాణాలతో భోజనం పెట్టమని, కాస్ట్లీ వస్తువులు కొనియమని అడగటం ఎంత పిచ్చితనమో, ప్రేమ యొక్క విలువ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానిని మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా అంతే పిచ్చితనం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చు, కానీ ఫస్ట్ మీరు ప్రేమించే ముందు వాళ్ళకి ప్రేమ యొక్క విలువ తెలుసా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళకి తెలియలేదనుకోండి, దయచేసి అర్థమయ్యేలాగా చెప్పి ఆ తర్వాత మీరు మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. సరేనండి, మీరు చెప్పింది నిజమే. ప్రేమ విలువ వాళ్ళకి తెలుసా లేదా అనేది మనకి మొదట్లో తెలియదు కదా. వాళ్ళని ప్రేమించేటప్పుడు వాళ్ళకి ప్రేమ విలువ తెలుసా లేదా, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసా లేదా అని చెప్పేసి మనం ప్రేమించము కదా. మన మనసుకు నచ్చినప్పుడు కదా మనం ప్రేమిస్తాం. కరెక్టే. ఆ తర్వాత మీరు మీ ప్రేమ విలువని తెలియజేసుకోవటం మీ బాధ్యత. ప్రేమించిన ప్రతి ఒక్కళ్ళకి దాని యొక్క వాల్యూ తెలియాలని లేదండి, మనం తెలియచేయాలి. తెలియని వాళ్ళకి మనం తెలియజేయడంలో ఏమాత్రమూ తప్పు లేదు. మనం ఎంత తెలియచేసినా సరే వాళ్ళు తెలుసుకోకుండా ఉన్నారు అనంటే వాళ్ళకి మనల్ని ప్రేమించే అర్హత లేదని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టేసేయాలి. కానీ వెంపర్లాడుతూ వాళ్ళ వెనకాల పడుతూ వాళ్ళు మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ కూర్చోకూడదు అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీ ప్రేమని లెక్క చేయట్లేదా, మిమ్మల్ని పట్టించుకోవట్లేదా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా, మిమ్మల్ని దూరం పెడుతున్నారా, మీ ప్రేమని అర్థం చేసుకోవట్లేదా, మీతో ఎక్కువగా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా అన్నప్పుడు వాళ్ళ మానసిక పరిపక్వత లేదు అని అర్థం చేసుకోండి. దయచేసి ఒకసారి చెప్పటానికి ప్రయత్నించండి. చెప్పినా కూడా అర్థం కాలేదు అనంటే వాళ్ళతో మీరు కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరే నిర్ణయించుకొని ముందుకెళ్ళండి. అంతేకాని మీ అమూల్యమైన సమయాన్ని, మీ విలువైన సమయాన్ని, మీ బంగారు భవిష్యత్తుని ఇటువంటి తెలిసి తెలియని వాళ్ళ కోసం వెచ్చించి సమయాన్ని వృధా చేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఈ లైఫ్ ఒకటి, మనం సంతోషంగా ఉండాల్సిందే. ఈ సంతోషాలని మనం వేరే వేరే వాళ్ళలో వెతుక్కోవటం కన్నా మనలో మనకే సంతోషం దొరికేలాగా చేసుకోవటం చాలా ముఖ్యం. ఏమంటారు? అవతల వ్యక్తుల మీద మనం డిపెండ్ అయి ఉన్నంత వరకు అవతల వ్యక్తుల మీద మాత్రమే మనం సంతోషాన్ని చూడగలుగుతా ఉంటాం. మన మీద మనమే డిపెండ్ అయి బతికినప్పుడు ఎవరి విషయంలోనూ మనకి సంతోషాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అది మన దగ్గరే దండిగా దొరుకుతుంది. వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.